నమస్తే అండి అందరికీ. గత వారం రోజుల క్రితం మేము చేసిన ఉజ్జయిని యాత్ర దర్శనం నిమిత్తమై మాకు మేము తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అనుకోకుండా సిద్ధమయ్యాము. 24 గంటల ప్రయాణం. ఎంతో అలసిపోయాము. చాలా చికాకుగా రైల్వే స్టేషన్లోకి ట్రైన్ దిగి వెళ్ళిన మేము విసుగ్గా ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఎలా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ ఉండగా ఒక పెద్ద ఆయన వచ్చి, ఇదిగోండి ప్రసాదం స్వామివారిది అని చెప్పి తీసుకొచ్చి అలా చేతుల్లో పెట్టారు. అసలు ఎక్కడికి పోయిందో తెలీదు. ఆ విసుగంతా, చికాకంతా, ప్రాణం మళ్ళీ రీబూట్ అయిపోయింది. ఇంకా స్టేషన్ నుంచి స్టార్ట్ అయిన మేము ఆటోలో టెంపుల్కి దగ్గరలో ఒక రూమ్ తీసుకొని చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి 1:30, 1:40 ఆ టైంకల్లి మేము లైన్లో స్టార్ట్ అయ్యాము. భస్మహారతి 4 o'clockకి స్టార్ట్ అవుతుందని చెప్పారని. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంతమంది జనం ఆ లైన్లో నుంచొని స్వామివారి దర్శనం కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. అసలు ఉజ్జయిని గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, క్షిప్రా నది తీరాన ఒక పురాతనమైన పవిత్ర నగరం, అవంతిక నగరం అనే పేరుతో రాజుల కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన నగరం ఈ ఉజ్జయిని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన క్షేత్రం. ఇక్కడ పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడుగా ప్రసిద్ధి చెందారు. మహాకాళేశ్వరుడు అంటే కాలానికి అధిపతి అని అర్థం. నా టైం బాగాలేదు, నేనేం చేసినా కలవట్లేదు, కాలమే కాలనాగే కాటేస్తుంది అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ మహాకాళ్ అనే పిలువబడే మహాకాళేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకుంటే మన లైఫ్ మళ్ళీ మన చేతుల్లోకి వస్తుంది అనేది బాగా నమ్మకం అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ స్వామివారు దక్షిణముఖంగా కొలువై ఉంటారు కాబట్టి దక్షిణామూర్తిగా కూడా పిలువబడతారు. మహాకాళేశ్వరుడు శత్రువులతో యుద్ధం చేసిన ప్రదేశంగా కూడా చెప్పబడుతుంది. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతిరోజు ఈ రోజు ఆ రోజు అని కూడా లేకుండా నిత్యం శవభస్మంతో అభిషేకం జరుగుతుంది. దాన్ని భస్మాభిషేకంగా పిలువబడతారు. ఈ ఉజ్జయిని స్వామివారి క్షేత్రానికి నియర్లీ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశాన వాటిక నుంచి నాగసాధువుల సమక్షంలో మాత్రమే భస్మం చేయబడిన శవభస్మాన్ని తీసుకువచ్చి అదే నాగసాధువుల సమక్షంలో మాత్రమే స్వామివారికి భస్మాభిషేకం బ్రహ్మముహూర్త సమయంలో చేయబడుతుంది. ఆ భస్మాభిషేకం కోసం మాత్రమే ఇంతమంది జనం ఈ చీకట్లో, చలిలో అని కూడా లేకుండా అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల ప్రదేశాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి స్వామివారి దర్శనార్థమై ఈ శివరాత్రి రోజున స్వామివారి దర్శనం చేసుకోవడానికి చాలా అంటే చాలా ఆత్రంగా అందరూ ఆరాటంగా ఎదురు చూస్తూ ఉన్నారు. బంబం బోలే జై శ్రీ మహాకాళ్, బంబం బోలే జై శ్రీ మహాకాళ్ అనే ఒక్క శబ్దధ్వనులతో ఈ క్షేత్రం మొత్తం కూడా నిండిపోయి ఉంది. ఇప్పటికీ టైం నియర్లీ 2:45 అవుతుందండి. ఇంకా గేట్స్ ఓపెన్ చేస్తారు అన్న విషయం తెలిసి ప్రతి ఒక్కరు అలర్ట్ అయిపోయి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాము దర్శనానికి, మేం చూడాలి మేము మిస్ అయిపోతావేమో, ఇంత దూరం వచ్చాం, స్వామివారి దర్శన భాగ్యం మేము కల్పించుకోవాలి కదా అనే ఒక రకమైనటువంటి సెల్ఫిష్నెస్ అందరిలో పెరిగిపోతూ ఉంది. 7వ శతాబ్దంలో హర్షవర్ధనుడు అనే ఒక మహారాజు ఈ భస్మాభిషేకం అనే ఒక రకమైనటువంటి స్వామివారి సేవని స్టార్ట్ చేయడం జరిగిందంటండి. బ్రతికున్నంత వరకు బంధాలు, బంధుత్వాలు, తోడబుట్టిన వాళ్ళు, భార్య, భర్త, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, స్నేహితులు, చుట్టాలు, ఇలా ఎన్నో బంధాలతో పెనవేసుకున్నటువంటి మన ఈ శరీరం ఆఖరికి చనిపోయిన తర్వాత 1వ రోజునో 2వ రోజునో 2-3 రోజుల తర్వాత అయినా సరే తీసుకొని వెళ్ళి పడేస్తే మనకి తోడుగా ఎవరుంటారు అని మనం ఫీల్ అయితే మన శరీరానికి తోడెవరు ఉండరు. ఆత్మకి మాత్రం శివయ్య తోడుగా ఉండి ఆయన ఆత్మలో అంతర్లీనం చేసుకుంటారు. శ్మశానంలో కూడా నేను ఉంటాను మీకోసమే తోడుగా అని మాటిచ్చిన శివయ్య ఆఖరికి అలంకారాలకి మాత్రం తప్ప ఎందుకు పనికిరాని ఈ ఆకారాన్ని చనిపోయిన తర్వాత కాల్చి బూడిద చేసి పడేస్తే ఆ బూడిదని కూడా స్వామివారు
పంచామృతాలతో అభిషేకాలను మిన్నగా ప్రీతిపాత్రంగా భావించి ఆయన అభిషేకాన్ని నిర్వహింపచేయబడే రకమైనటువంటి ఆ ప్రక్రియని ఎవరో ఒకరి ద్వారా బయటికి తీసుకొచ్చారు చూడండి. నాకు భస్మాభిషేకం చేయండి అనేది ఆయన తలంపు లేనిదే ఒక మహారాజు అయినా, ఒక పూజారి అయినా, ఒక సామాన్య మానవుడైనా ఎవ్వరూ చేయలేరు. ఆ తలంపు కూడా ఆ స్వామివారే చేశారు. ఆ తలంపు కూడా ఆయనే తీసుకొచ్చారు. ఆత్మని ఆయనలో కలుపుకుంటున్నారు. అలంకారాలతో కప్పబడిన ఈ శరీరాన్ని కూడా భస్మం చేసి ఎంతో పరిశుద్ధంగా ఆయనకి అభిషేకం చేయించుకునే విధంగా ఎంత గొప్ప వరం ఇచ్చారంటే స్వామివారు, అప్పటికప్పుడు ఆ రోజు చనిపోయి ఆ స్వామివారి లింగానికి, ఆ స్వామివారికి అభిషేకంగా ఉపయోగపడే రకమైనటువంటి ఎవరైతే ఉన్నారో చనిపోయిన పర్సన్, ఆడ మగ ఎవరన్నా కానివ్వండి, ఆ శవం, చనిపోయిన శవం తాలూకా ఆ బంధువులు, ఆ బిడ్డలు అందరూ కూడా ఆ భస్మాభిషేకం జరిగినంతనే అందరూ మోక్షానికి వెళ్ళిపోతారండి. అందరూ ముక్తిని పొందుతారు. కోటాను కోట్లు ఆస్తులు సంపాదించిన వాళ్ళకి దొరుకుతుందా ఈ మోక్షం, ముక్తి? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి దర్శనానికి. వింటున్నారు కదా, భక్తుల జయశ్రీ మహాకాళ్ అనే శబ్దధ్వనులతో నిండిపోయింది క్షేత్రం మొత్తం. ఇంకా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఒక్కొక్కరికి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.